హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ మానిటైజేషన్ అయ్యాక వీడియోస్ పెడతానన్నాను కదా. సో ఈ వీడియో కంప్లీట్గా చెక్ చేయండి. దీంట్లో టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలాగ నా ఛానల్ మానిటైజేషన్ అయిందో కూడా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా 3925 వాచ్ అవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ డే 3978 వచ్చింది. తర్వాత 3987 పబ్లిక్ వాచ్ అవర్స్ అండ్ దాని తర్వాత రోజు 4021 వాచ్ అవర్స్ అనమాట. సో అలాగ వాచ్ అవర్స్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి నేను ఎలా మానిటైజేషన్ చేస్తున్నాను అనేది వీడియో షూట్ చేశాను. సో ఇప్పుడు ఆ వీడియో యాడ్ చేస్తున్నాను అనమాట. 4 days నుంచి కంటిన్యూస్గా నేను చెక్ చేస్తున్నాను అనమాట. ఎవ్రీడే మానిటైజేషన్ ఓపెన్ చేసి ఎన్ని వాచ్ అవర్స్ వచ్చాయి, 4000 అయ్యిందా లేదని చెక్ చేస్తున్నాను. సో నా ఛానల్ అయితే ఇలా ఉంటుంది, లిటిల్ ఛాంప్ అభిషేక్, 1052 సబ్స్క్రైబర్స్ విత్ 4021 వాచ్ అవర్స్. 4000 క్లియర్ అయిపోయిన తర్వాత మనకి ఇలా వచ్చేసిద్ది అనమాట. పేజ్ చూడడానికి ఇలా ఉండేది, పైన అప్లై నవ్ అని ఉంటుంది. సో అప్లై నవ్ కొట్టిన తర్వాత స్టార్ట్ కొట్టాక ఇలా రివ్యూ బేస్డ్ టర్మ్స్ అని వచ్చింది. సో అది రివ్యూ కింద మొత్తం కంప్లీట్గా కిందకి వెళ్ళిపోయి అక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది అనమాట. సో ఆ చెక్ బాక్స్ క్లిక్ చేసి ఐ యాక్సెప్ట్ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అని చెప్పి కొట్టి యాక్సెప్ట్ కొట్టేయాలి. సో కొట్టిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక మనకి ఫస్ట్ స్టెప్ ఫినిష్ అయిపోయిందని టిక్ వచ్చింది, చూసారు కదా, రివ్యూ బేస్డ్ టర్మ్స్ దాకా టిక్ వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ దగ్గర కూడా స్టార్ట్ కొట్టాను. ఇందులో ఏంటంటే డూ యూ హ్యావ్ అన్ యాడ్సన్ అకౌంట్ అంటుంది. ఎస్ ఐ హ్యావ్ అన్ యాడ్సన్ అకౌంట్ నా దగ్గర లేదు కాబట్టి అది కొట్టద్దు. నో ఐ నీడ్ టు క్రియేట్ వన్ అని ఉంది కదా. సో అది క్లిక్ చేశాను. మీకు అసలు దాని గురించి తెలియకపోతే ఐ డోంట్ నో అని పెట్టండి. కానీ నో ఐ నీడ్ టు క్రియేట్ వన్ అని పెట్టేసుకుని నెక్స్ట్ స్టెప్ కొట్టేసుకోండి. సో ఐ నీడ్ టు క్రియేట్ వన్ అని కొట్టిన తర్వాత ఇలా వచ్చింది ఒకటి పేజ్ మనకి. దాంట్లోనూ మన ఇండివిజువల్ నేము, నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ కొట్టాలన్నమాట. సో నేను ఇస్తున్నాను. సో అలాగా మీ అడ్రస్ ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టాలి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి లోడ్ అయ్యి ఇలా ఒక పేజ్ వచ్చింది. ఈ పేజ్లో కూడా నెక్స్ట్ అది కొట్టిన తర్వాత మళ్ళీ లోడ్ అయ్యి మన యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిపోతాం అనమాట. మన దగ్గర యాప్ ఉంటే ఓకే. సో కంటిన్యూ టు స్టూడియో కొట్టేసాం మేము. కంటిన్యూ టు స్టూడియో కొడితే సో మళ్ళీ ఇలాగా మన పేజ్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ డన్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. నాట్ స్టార్టెడ్ అని వచ్చింది కదా స్టెప్ 2 దగ్గర. అక్కడ స్టార్ట్ కొట్టాము. స్టార్ట్ కొడితే ఇన్ ప్రోగ్రెస్ అని చూపించింది కదా. సో ఇన్ ప్రోగ్రెస్ అని చూపించిన తర్వాత సో మేము ఆఫ్టర్నూన్ 1 o'clock అలాగా అది ఇన్ ప్రోగ్రెస్ దగ్గర స్టార్ట్ కొట్టాము. తర్వాత మాకు నైట్ 12 o'clock 1 ఆ టైంలో ఏంటంటే అక్కడ కూడా డన్ అని వచ్చేసింది. సో నైటే మేము థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసాము. సో థర్డ్ స్టెప్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇలాగ వచ్చింది, కంటిన్యూ విత్ దిస్ అకౌంట్ అని కొట్టి మనకి వెబ్సైట్ ఐడి తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఐ డోంట్ హ్యావ్ సైట్ కొట్టి ఎస్ సెండ్ మీ కస్టమైజ్డ్ హెల్ప్ అండ్ పర్ఫార్మెన్స్ కొట్టి స్టార్ట్ యూజింగ్ యాడ్స్ అని కొట్టాను. కొట్టిన తర్వాత ఇలా లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి మనకి ఇలా వచ్చింది అనమాట, లెట్స్ గెట్ యూ స్టార్టెడ్ అని చెప్పి. సో అందులో కనెక్ట్ యువర్ సైట్ టు యాడ్స్ అని ఉంది కదా, దాంట్లో లెట్స్ గో అని కొట్టాము. కొట్టిన తర్వాత ఇలా వచ్చింది. దాంట్లోనేమో పేమెంట్స్ దాంట్లో పేజ్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే లోడ్ అయ్యి పేమెంట్స్ అకౌంట్ యూట్యూబ్ ఇండియా అని వచ్చింది కదా. సో అక్కడ $, అది యూట్యూబ్ ఇండియా సెలెక్ట్ చేస్తే యువర్ ఎర్నింగ్స్ $0 అని వచ్చింది. సో ఇప్పటిదాకా మనం కష్టపడిన 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ చేసాం కదా. సో అదంతా జీరో అనమాట, దానికి ఏం ఉండదు. అది జస్ట్ మనకి మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ కోసం మాత్రం చేయడానికి. సో మనకి అప్పటిదాకా అయిన యాడ్స్ మీద తర్వాత అంతా 4000 వాచ్ అవర్స్ వల్ల మనకి వచ్చే మనీ అంతా జీరో, కంప్లీట్ జీరో అనమాట. సో అలా నెక్స్ట్ మళ్ళీ కొడితే యాడ్స్ మీద క్లిక్ చేశాను. యాడ్స్ మీద క్లిక్ చేసి ముందుకెళ్తే మనకి ఇలాగ ఒకటి వస్తుంది అనమాట పేజ్, గ్రో యువర్ ఎర్నింగ్స్ విత్ ఆటో యాడ్స్ అని చెప్పి. సో దీన్ని కూడా పక్కకి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది కొడితే ఫైన్ ట్యూన్ యువర్ ప్లేస్మెంట్స్ అని వచ్చింది. సో మళ్ళీ అది పక్కన యారో మార్క్ క్లిక్ చేశాను. అది క్లిక్ చేసుకుంటే మనకి గెట్ ఆటోమేటిక్ అప్డేట్స్ అని వచ్చింది. సో అక్కడే గెట్ స్టార్టెడ్ కొట్టేసాను. సో అలా గెట్ స్టార్టెడ్ అయిపోయాక ఇలా పేజ్ ఒకటి వచ్చింది, లెట్ గూగుల్ ప్లేస్ యాడ్స్ ఫర్ యూ అని చెప్పి. అక్కడ గాట్ ఇట్ అని ఉంది కదా, అక్కడ గాట్ ఇట్ కొట్టాలి. గాట్ ఇట్ కొట్టిన తర్వాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. పైన ఈ 3 dots ఉన్నాయి కదా, అక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే మనకి లాస్ట్ టైం ఇందాక పేమెంట్స్ చూసాం కదా, దాని కిందే వెరిఫికేషన్ చెక్ ఉంటుంది.
అక్కడ క్లిక్ చేసి ఆ వెరిఫికేషన్ చెక్ కొట్టాలన్నమాట. మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, వెరిఫై యువర్ ఐడెంటిటీ అని చెప్పి. సో ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అంటే వెరిఫై చేసేసుకున్నాక మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చేస్తాం. మనం యూట్యూబ్ స్టూడియోలో మనకి డాష్బోర్డ్లో అంతకుముందు మానిటైజేషన్ అని కనిపించేది కాదు కదా, ఇప్పుడు ఎస్టిమేటెడ్ రెవెన్యూ దగ్గర 0 అని కనిపిస్తుంది. సో అనలిటిక్స్లో కూడా ఎస్టిమేటెడ్ రెవెన్యూ దగ్గర 0 అని కనిపిస్తుంది. సో అన్ని ట్యాబ్స్లోనూ మనకి ఎస్టిమేటెడ్ రెవెన్యూ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఎర్న్ బటన్ మానిటైజ్ దాన్ని కొట్టిన తర్వాత ఫినిష్ సెటప్ ఉంది కదా, సో అది కొట్టాలి. కొట్టిన తర్వాత అన్ని యాడ్స్ మనము అలౌ చేసేయాలన్నమాట మన వీడియోస్ పైన. సో మనకి యాడ్స్ ఎన్ని ప్లే అవుతే మనకి దాన్ని బట్టి మానిటైజేషన్ ఉంటుంది అనమాట. సో అన్నీ కొట్టేసేసి నెక్స్ట్ కొట్టుకోవాలి. నెక్స్ట్ కొట్టుకొని మానిటైజ్ ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్, అన్ని వీడియోస్కి మానిటైజేషన్ పెట్టేసుకోవాలి. లేకపోతే మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియోకి మానిటైజేషన్ కొట్టుకోవచ్చు. నేనైతే అన్ని వీడియోస్ పెట్టాను. నెక్స్ట్ షార్ట్స్ ఫీడ్స్ యాడ్ ఉంది కదా, అది కూడా గెట్ స్టార్టెడ్ కొట్టేసుకొని టర్న్ ఆన్ కొట్టేసుకోవాలి. షార్ట్స్ ఫీడ్ మీద షార్ట్స్ మనం పెడతాం కదా, వాటి మీద కూడా వచ్చేస్తుంది. అవి యాక్సెప్ట్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సూపర్స్ వచ్చింది, గెట్ స్టార్టెడ్ కొడుతున్న దానికి కూడా గెట్ స్టార్టెడ్ కొడితే టర్న్ ఆన్ కొట్టేస్తే మనకి మళ్ళీ కిందకు వచ్చేసి ఇక్కడ మన డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. డీటెయిల్స్ ఇచ్చి చెక్ బాక్స్ కొట్టేసేసి యాక్సెప్ట్ కొట్టేసేయాలి. సో నేము అడ్రస్ చేసిన తర్వాత కంపెనీ నేమ్ దగ్గర నాట్ అప్లికబుల్ పెట్టి దాన్ని కొట్టేసి యాక్సెప్ట్ కొట్టేసి దాన్ని ఇచ్చేసిన తర్వాత మీకు అన్నీ అయిపోద్ది అనమాట. వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్స్ మీద, సూపర్స్ మీద అన్నిటి యాడ్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. తర్వాత మీకు చెక్ చేసుకోవచ్చు అమౌంట్ ఎంత వచ్చిందని చెప్పేసి. సో యాక్చువల్గా నేను February 2 మా వాడి అన్నప్రాసకి నేను వీడియో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ కరెక్ట్గా 1 ఇయర్కి February 3 రోజు మాది మానిటైజేషన్ అయిపోయింది. సో టిప్స్ అని చెప్పాను కదా, టిప్స్ అంటే లేదండి, కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయాలి. ఆ వీడియోస్లో కంటెంట్ ఉండాలి. కంటెంట్తో పాటు మనకి ఏంటంటే మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే వాళ్ళు వీడియోస్ వాచ్ చేస్తేనే వాచ్ టైం వస్తుంది. వీడియో లెంత్ అయిపోతుందని నేను ఇందులోనూ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయట్లేదు. నాది వాచ్ టైం ఎలాగొచ్చింది అనేది మీకు చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.